నమస్కారం. ఈరోజుటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ విశ్లేషణలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత బలమైన ముద్ర వేసిన ఒక ఐకాన్ ఇప్పుడు ఏకంగా ఒక పొలిటికల్ లీడర్గా ఎలా మారుతున్నారో మనం చాలా లోతుగా చూడబోతున్నాం. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కేవలం ఒక నటుడి ప్రయాణం మాత్రమే కాదు, అదొక సంచలనం. ఆ జర్నీని ఇవాళ మనం చాలా ఆసక్తికరంగా అన్వేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయాలలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక సాధారణ చైల్డ్ ఆర్టిస్ట్ ఏకంగా ఒక రాష్ట్రానికి లీడింగ్ ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి ఎలా ఎదిగాడు? ఇదంతా ఏని రాత్రికి రాత్రే జరిగిపోలేదు కదా. దీని వెనుక ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ, ఒక అద్భుతమైన ఎవల్యూషన్ ఉంది. ఈ మార్పు అనేది ఎలా జరిగిందో ఈ విశ్లేషణలో మనం క్రమపద్ధతిలో అర్థం చేసుకుందాం. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే ఆ పునాది అంతా మనకు సినిమా రంగంలోనే పడింది. జూన్ 22వ తేదీన చెన్నై నగరంలో ఈ కథ ప్రారంభమైంది. ఏ పెద్ద భవనానికైనా పునాది గట్టిగా ఉండాలి కదా. అలా విజయ్ సినీ ప్రయాణానికి కూడా ఈ చెన్నై నగరమే ఒక బలమైన ఫౌండేషన్గా నిలిచింది. ఇక్కడి నుంచే వినోద ప్రపంచంలోకి తొలి అడుగులు పడ్డాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే 1974 ఆయన జన్మించిన సంవత్సరం అది. అప్పటినుంచే చుట్టూ ఉన్న వాతావరణమంతా సినిమాలతోనే నిండిపోయింది. ఉదయం లేచినప్పటినుండి నిద్రపోయే వరకు చుట్టూ అంత సినిమా వాతావరణమే ఉంటే అదొక పిల్లవాడి ఆలోచనల మీద ఎంతటి బలమైన ప్రభావం చూపిస్తుందో మనం సులభంగా ఊహించవచ్చు. కళాత్మకత అనేది నిజంగా పుట్టుకతోనే పరిచయమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన పాయింట్ ఆయన సినీ మూలాలు ఎంత స్ట్రాంగ్ అనేది. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ దర్శకుడు. ఇక తల్లి శోభా చంద్రశేఖర్ గారు అద్భుతమైన సింగర్. ఒక ఇంట్లో అటు దర్శకత్వ ప్రతిభ, ఇటు సంగీత మాధుర్యం ఈ రెండూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెరిగే బిడ్డకు భవిష్యత్తు కోసం ఇంతకంటే పటిష్టమైన బేస్ ఇంకేం కావాలి చెప్పండి. ఇదే ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. ఇక అక్కడి నుండి స్టార్డమ్ వైపు సాగిన ప్రయాణాన్ని చూస్తే ఇది చాలా ఉత్సాహభరితమైన ఘట్టం. వెనుక బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం వెనుక కేవలం అదృష్టం మాత్రమే లేదు. దాని వెనుక ఏళ్ల తరబడి కఠోర శ్రమ ఉంది. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, తనను తాను ఒక అద్భుతమైన నటుడిగా మలుచుకున్న తీరు అత్యంత ఆకర్షణీయమైన భాగం. ఇప్పుడు ఇది ఎలా క్రమంగా నిర్మితమైందో గమనిద్దాం. ఆయన ఎదుగుదల ఎంత సిస్టమాటిక్గా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొదటి దశలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కెమెరాను ఫేస్ చేశారు. ఆ తర్వాత రెండవ దశలో యంగ్ హీరోగా ఒక సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మూడో దశ అత్యంత విశేషమైనది. వరుసగా మాస్ హిట్స్ ఇస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తలపతిగా అంటే దళపతిగా స్థిరపడిపోయారు. ఈ తలపతి అనేది శ్రమించి సంపాదించుకున్న ఒక పవర్ఫుల్ బ్రాండ్. ఇంత అద్భుతమైన ప్రొఫెషనల్ జర్నీలో వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆదర్శంగా ఉంటూ వచ్చింది. భార్య సంగీత స్వర్ణలింగం గారు, అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్కి మంచి టైమిస్తూ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్గా మంచి ఫౌండేషన్ను ఏర్పరచుకున్నారు. ఈ ఎమోషనల్ బ్యాలెన్సే బహుశా జీవితంలో తదుపరి తీసుకోబోయే పెద్ద నిర్ణయాలకు సన్నద్ధం చేసిందని చెప్పవచ్చు. ఇక్కడి నుండి ఈ విశ్లేషణ మరింత గంభీరమైన దశకు చేరుకుంటుంది. సినిమా రంగంలో శిఖరాగ్రాన ఉన్న సమయంలో కేవలం సినిమాలతోనే సరిపట్టుకోకుండా సమాజానికి, ప్రజలకు సేవ చేయాలనే ఒక బలమైన కోరిక మొదలైంది. ఈ నిస్వార్థమైన ఆలోచనే రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా మనం చూడాల్సిన విషయమేంటంటే ఒక అగ్రశ్రేణి నటుణ్ణి ఒక కొత్త సంక్లిష్టమైన సవాలును స్వీకరించేలా చేసింది ఈ ప్రజాసేవ చేయాలన్న సంకల్పమే. అయితే ఇది జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో గమనించండి. ఈ పొలిటికల్ టైమ్ లైన్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో చూడండి. 2024లో తమిళగ వెట్రి కజగం అంటే టీవీకే పార్టీని లాంచ్ చేశారు. ఆ వెంటనే 2025 కల్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక అనౌన్స్మెంట్ వెలువడింది. ఇక ఇప్పుడు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్ అయింది. మనమిక్కడ ఎవరి పక్షాన మాటలాడటం లేదు, కేవలం జరుగుతున్న పరిణామాలను మాత్రమే విశ్లేషిస్తున్నాం. ఈ ఈవెంట్స్ అన్నీ ఒక స్పష్టమైన రాజకీయ చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇక విజయ్ సీఎం ఈ రెండు చిన్న పదాల వెనుక ఒక పెద్ద ఉప్పెన దాగుంది.
ఎక్కడ చూసినా అభిమానుల నుంచి బలంగా వినిపిస్తున్న ఈ నినాదాలు రాబోయే ఎలక్షన్స్ నాటికి ఆయన్ని ఒక బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. పాలిటిక్స్లోకి రావడం ఒక ఎత్తు అయితే, ఏకంగా పబ్లిక్ నుంచి ఇంతటి ఆదరణ, ఇన్ని బలమైన నినాదాలు రావడమనేది ఒక లీడర్ సొసైటీలో సృష్టించిన ఇంపాక్ట్కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓవరాల్గా ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారిగా గమనిస్తే, ఒక చిన్న పిల్లాడిగా కెమెరా ముందుకొచ్చి తన సొంత కష్టంతో స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి చేరటం, వావ్! నిజంగా ఇది ఒక అసాధారణమైన ఎవల్యూషన్. జోసెఫ్ విజయ్ చంద్ర